ఏం మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా షర్మిల గారి అంశాన్ని చూశారు అందరూ. షర్మిల గారి రాజకీయం, ఆమె ఒక పార్టీ పెట్టడం, తర్వాత కాంగ్రెస్లోకి విలీనం చేసేయడం, ఆంధ్రప్రదేశ్ వచ్చేయడం, పీసీసీ చీఫ్ అవ్వడం. మళ్ళీ ఇప్పుడు అదే బాణీలో, అదే తరహాలో, అదే బాటలో, అదే పద్ధతిలో కవిత గారు ఏమైనా వెళ్ళబోతున్నారా? లేదు అంటే నిన్న ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. కాంగ్రెస్తో రాయబారం నడుపుతున్నారు, కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారు, కాకపోతే ఇప్పుడు వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అడ్డుకున్నారు అనేది. ఏదేమైనా మహా అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి అక్కడ ఏడాదిన్నర అవుతుంది, మనకి వాళ్ళకి ఒక 6 నెలలు తేడా. కాబట్టి ఈ లోపల ఎంతవరకు బీఆర్ఎస్కి కలిసి వచ్చిందో, ఎంతవరకు పాజిటివ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. కానీ ఈ కుటుంబ వివాదాల వల్ల బీఆర్ఎస్ కంప్లీట్గా రోడ్డును పడబోతోందా? ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి చాలామంది ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం. ఏం జరగబోతోంది? కవిత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అవసరమైతే సొంతంగా పార్టీ పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు అనేది ఒక ప్రచారం. దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సేమ్ నాకైతే ఈ వ్యవహారం చూస్తుంటే షర్మిల గారు ఏం చేశారో ఫైనల్గా అక్కడ కూడా అలాగే జరుగుద్దేమో అని అనిపిస్తుంది. లేదు ఆమెకు అక్కడ ఏమన్నా ప్రజాబలం ఉండి సొంతంగా నిలదొక్కుంటారు అని అనుకుంటే ఏమన్నా మరి ఆమె లీడ్ చేయగలుగుతారేమో. కానీ ఏం జరిగే అవకాశం ఉంటుంది? అసలు కంప్లీట్ భిన్నం. షర్మిల క్యారెక్టర్ వేరు, కవిత క్యారెక్టర్ వేరు. షర్మిల వ్యూహం వేరు, కవిత వ్యూహం వేరు. అసలు కంపారిజన్ చేయదగ్గదే కాదు. ఎందుకంటే షర్మిల తను తెలంగాణలో పార్టీ పెట్టింది, కవిత ఏమి ఆంధ్రాలో పార్టీ పెట్టలా. తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ వైసీపీ ఏది తెలంగాణ రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టింది, వైఎస్ఆర్టీపీ అని పెట్టుకుంది. అక్కడ అదొక ఫెయిల్యూర్ ఫార్ములా. ఆ రాష్ట్రంలో అది వద్దనుకుని ఆంధ్ర వాళ్ళని, ఈవెన్ తెలుగుదేశాన్ని కూడా వాటికి కూడా రానియనటువంటి సిచ్యుయేషన్. వైసీపీని కూడా పక్కన పెట్టిన చోట వెళ్ళి వైఎస్ఆర్టీపీ పెడితే ఎలాగొస్తుంది? ఆ విధంగా అక్కడ రాంగ్ స్టెప్. అక్కడ తర్వాతన రాధాకృష్ణ గారి సూచన మేరకు కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ అయింది. చివరికి ఆమెను విఫల నాయకురాలని అదే రాధాకృష్ణ గారు రాయడం ద్వారా వాడుకుని వదిలేసినటువంటి కార్యక్రమం. ఆమె లక్ష్యం అన్నని ఓడించడం, తద్వారా అన్నకి బుద్ధి చెప్పడం. ఇది కాన్సెప్ట్. దానికి తోడు తప్పటడుగులు 100 వేసుకొచ్చింది ఆమె. ఇవాళ రోజున ఎటు కాకుండా మధ్యలో నడి రోడ్డు నిలబట్టబడింది. వాళ్ళ చేతుల్లో పావుగా మారింది షర్మిల. తను చాలా మేధావిని అనుకునేటటువంటి క్రమంలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఈమెది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. ఈమె ఏంటంటే అక్కడ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు పార్టీ పెట్టల షర్మిల కానీ జగన్ గాని. రాజశేఖర రెడ్డి బతికుండగా గొడవలేం లేవు అసలు ఇలా కుటుంబంలో. రాజశేఖర రెడ్డి చనిపోయాక కూడా బానే ఉన్నారు. అన్నయ్య పవర్ లోకి వచ్చాక ఆ పవర్ ని అన్నయ్య ఎంజాయ్ చేస్తున్నది చూశాక ఇవిడికి కడుపు రగిలింది. అందులో షేర్ కావాలనుకుంది. అట్లాగే అన్నయ్య సంపాదించుకున్న ఆస్తిలో షేర్ కావాలనుకుంది. అక్కడ వచ్చిన డిస్ప్యూట్, దాంతో వచ్చినటువంటి విభేదం. తల్లేమో కూతురు పక్షాన, వదినేమో భర్త పక్షాన నిలబడటంతో వచ్చినటువంటి ఇష్యూ. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ కంప్లీట్ గా నాన్న బతికుండగానే బీఆర్ఎస్ ఓ పక్కన బలమైన ప్రతిపక్షంగా ఉండగానే, అక్కడ ఇంకా 11 స్థానాలే ఇక్కడ జగన్ కి, అక్కడ బలమైన ప్రతిపక్షం 39 స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ, కేవలం 2% ఓట్లతో ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇక్కడ అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు, అక్కడ ఇంకా అన్న ముఖ్యమంత్రి అవ్వలేదు. అట్లాంటి చోట్లన సొంత అంటే ఇలాంటి బిడ్డ నాకు పుట్టకుండా ఉంటే బాగుండు అని ఆ తండ్రి కోరుకునే పరిస్థితి తెస్తుంది. ఎందుకు అంటే కష్టపడ్డాడు ఆయన, ఎన్నేళ్ళో కష్టపడ్డాడు. తెలుగుదేశం పార్టీలో నానా తిప్పలు పడి వచ్చాడు ఆయన. అంతా అయ్యాక ఒక స్టేజ్కి తెచ్చి రాష్ట్రంలో అందరిని ఒక తాటి మీదకి తెచ్చి తెలంగాణ ఆవిర్భావం అంటే ఆషామాషీన ఆయన కష్టపడింది కేసీఆర్. అంత కష్టపడి నిర్మించుకున్నటువంటిది ఆయన ఏది ఒక ఇమేజ్, ఒక రకంగా తెలంగాణ కాక అలాంటి మనిషి సృష్టించుకున్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీని సొంత కూతురు నాశనం చేస్తుంది. పోనీ ఈవిడ పాత్ర ఏమన్నా ఉంది అందులో? ఏముంది అసలు బీఆర్ఎస్ లో ఈవిడ పాత్ర? లేదా తెలంగాణ ఉద్యమంలో ఈవిడ పాత్రే ఉంది? ఇంకా ఎవరన్నా వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంది అంటే హరీష్ రావుకి ఒక్కడికే ఉంది. అది వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు వచ్చి బిల్డప్ ఇచ్చిన వాళ్ళే. అక్కడ కాసేపు ధర్నా ఫోటో, ఇక్కడ కాసేపు అడావిడి చేసి పోలీసుల దగ్గర బిల్డప్ చేసి ప్రచారం పొందిన వాళ్ళే. కేటీఆర్ అయినా కవిత అయినా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడు ప్రధానమైనటువంటి భూమిక పోషించింది కేసీఆర్, రెండు సమన్వయం చేసుకెళ్ళింది హరీష్ రావు. అటు కోదండరామ్ తెలంగాణ జాగృతి పేరుతో అది తర్వాత కార్యక్రమం.
బేసిక్ గా ఆ రోజున వీళ్ళిద్దరి పాత్ర నామమాత్రం, జస్ట్ ఫోటో పోజులు తప్పించి ఏం లేదు, కేటీఆర్ దైనా కవితదైనా. మరి అట్లాంటప్పుడు ఏ కోణంలో నుంచి నువ్వు షేర్ అడుగుతున్నావు? పోనీ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టింది వాళ్ళ నాన్న, దాంట్లో నాయకుల్ని చూస్ చేసుకున్న దగ్గర నుంచి టిక్కెట్ల దాకా మొత్తం వాళ్ళ నానేగా. అందులో అసలు ఈ పాత్ర ఏముంది గెలిపించడంలో? ఏమైనా పాత్ర ఉందా? ఇప్పుడు షర్మిల విషయంలో మనం ఒక మాట అన్నాం, 2014లో ఆమె అడిగే హక్కు ఉంది కానీ 19లో లేదు. ఎందుకు? 14 అప్పుడు తల్లి నువ్వు చెల్లి కలిసి పనిచేశారు, 19లో ఒక్క జగనే తిరిగాడు, సొంతగా తిరిగాడు, అంతేగాని తల్లి చెల్లి లేదు అప్పుడు, దగ్గరికి పెట్టల అక్కడ. అప్పటికే అతనికి అర్థమైనట్టుంది. కాబట్టి 19లో జగన్ విజయంలో వీళ్ళ పాత్ర లేదు అంటాం. అట్లాగే కేసీఆర్ విజయంలో 2 టర్మ్స్ విజయాల్లో వీళ్ళ పాత్ర లేదు. ఆ కేసీఆర్ సాధించిన విజయంలో ఆ ఇస్తట్లో ఆ బంతిలో కూర్చుని భోంచేసిన వాళ్ళు కొడుకు కూతురు కాబట్టి ఫస్ట్ కూర్చుని తిన్నారు, అంతకు మించేం లేదు. అంతే తప్పించి వీళ్ళు పార్టీకి చేసిన సేవ ఏంటి? బేసిక్గా చెప్పాలంటే పార్టీలో నాయకులను ఎదగనేయకుండా చేశారు వీళ్ళు, అంతే కదా. ఇప్పుడు కుటుంబ పార్టీగా మార్చేశారు దాన్ని కాస్త. హరీష్ రావు, కేటీఆర్, కవిత తప్పించి ఇంకొకళ్ళు లేరు. ఈటెల రాజేంద్ర ఏమైపోయాడు, సబితా ఇంద్రారెడ్డి ఏమైపోయింది, ఆయన పేరేంటిది సికింద్రాబాదు శ్రీనివాస్ ఏమయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కష్టపడ్డారు పార్టీ కోసం, వాళ్ళందరి పరిస్థితి ఏమైపోయింది? పక్కన పెట్టబడ్డారు. చివరికి జనంలో నెగిటివ్ అయ్యాడు కేసీఆర్ వీళ్ళ వల్ల. వీళ్ళని ఈ పుత్ర ప్రేమ పుత్రికా ప్రేమ వల్ల ఆమెకు ఆ ఎమ్మెల్సీలు ఎంపీలు ఇవ్వడము, ఈయనకి మంత్రి పదవులు ఇవ్వడము, హరీష్ రావుకి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల జనంలో ఏం వెళ్ళింది? కుటుంబ పార్టీ అని వెళ్ళింది. ఉద్యమ పార్టీగా బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితంలో చేసిన తప్పు వాళ్ళని తీసుకురావడం, ఏది భవిష్యత్ వారసత్వం కోసం అనుకుని ఉంటాడు. వీళ్ళ వలన పార్టీ కొరిగిందేం లేదు, కానీ వీళ్ళ వల్ల పార్టీకి ఎదుగుదలకి నష్టమైంది. కొత్త లీడర్లు పుట్టకుండా పోయారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక మంది నాయకులు పుట్టుకొచ్చారు, వాళ్ళందరూ తర్వాత కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకని? కుటుంబం చుట్టూ ఇదయ్యాడు. ఈవెన్ హరీష్ రావు కూడా అవమానించబడ్డాడు. హరీష్ రావు చాలా దారుణమైన అవమానించబడ్డాడు. చివరికి మళ్ళీ ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు హరీష్ రావుని పట్టుకొచ్చారు, అంతే కదా. లేకపోతే ఎట్లాగుండేది? అంటే హరీష్ రావుని చాలా అవమానించారు ఈ అన్నా చెల్లెళ్ళిద్దరు. అప్పట్లో కూడా ఆయన సైలెంట్ అయ్యారు, తొక్కి పడేయడానికే చూశారు కదా. చివరికి నియోజకవర్గం దాటకుండా చేశారు ఆయన. నియోజకవర్గంలో కూడా ఈయన మనుషులు పెట్టారు, వీళ్ళ మనుషుల్ని ఆ స్థాయిలో వేధించారు. వీళ్ళు అణచివేయడానికే వీళ్ళిద్దరు పనిచేశారు. చివరికి ఇప్పుడు ఈ అణచివేత ఒకళ్ళు అంచుకునే స్టేజ్కి వచ్చింది. అదే కదా. ప్రజలకి ఆ చిత్కారమే లేదా కేసీఆర్ పాలన గురించి వాళ్ళకి ఏం బాధ? గతం కంటే నీళ్లు తెచ్చాడు, గతం కంటే సాగుబడి పెరిగింది, నీళ్లు నిధులు నియామకాల్లో కేసీఆర్ దమ్మున్న మగాడు, సాధించి చూపించాడు. తెలంగాణ ఉద్యమం ఏ ప్రాతిపదికన వచ్చిందో చేసి చూపించాడు. అయినా ఎందుకు ఓడిపోయాడు? కుటుంబ పాలన అన్న పేరు. ఎవరు చేశారు కుటుంబ పాలన? కొడుకు ఒకవైపు, కూతురు ఒకవైపు. ఆవిడ దేశాన్ని సంపాదించుకుంది, ఈయన ఇక్కడ సంపాదించుకున్నాడు. ప్రతి పనిలో పర్సంటేజీలు వసూళ్ళు అన్నది ఎవరు చేసుకొచ్చారు? వీళ్ళిద్దరే కదా. వీళ్ళిద్దరు మూలంగానే కదా కేసీఆర్ పరుగు పోయింది. ఆయన తిన్నాడా ఇవన్నీ డబ్బులు? ఆయన ఏమైనా దాచుకున్నాడా? లేదు కదా. వీళ్ళిద్దరు చేసిన తప్పుల వల్ల తెలంగాణ సమాజంలో వచ్చిన నెగిటివే ఇవాళ బీఆర్ఎస్ ఓటమిలో ప్రధానమైనటువంటి కారణం. సరే, ఆ తర్వాత ఓడిపోయాక కేటీఆర్ కష్టపడుతున్నాడు, ఒప్పుకోవాలి. పార్టీని మళ్ళీ పునర్వైభవం తేవడానికి కష్టపడుతున్నాడు. కేసీఆర్ విరక్తి చెంది ఇంటికి పరిమితం అయితే పార్టీని నడిపించుకొస్తున్నాడు. కాబట్టి అతను కష్టపడుతున్నాడు. కష్టపడుతున్నప్పుడు చేతనైతే వచ్చేయ్యాయి, కానీ కాళ్ళు లాగేస్తే నాశనం చేసేస్తానంటే అదేమంటే నాకు వాటా కావాలంటే నీ భర్త ఇంటి దగ్గర నుంచి వాటా నీకే కావాలి. నీ భర్త ఆడపడుచుకి ఇస్తావా? నీ భర్త చెల్లెలు వాళ్ళకి ఆస్తులు? పుట్టింటి ఆస్తి మాకే కావాలి, అత్తింటి ఆస్తిలోనూ వాటా నాకే కావాలి. ఎలాగిది? ఏ విధమైనటువంటిది? పోనీ ఆవిడే చెప్పింది ఒకప్పుడు ఇంటికి అద్దెకి లేదని చెప్పి దిక్కు అద్దె కట్టుకున్నాం అనేసి. అట్లాంటిది వాచి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు పెట్టి యాండిచి సంపాదించింది వాళ్ళ ఆయన సంపాదించి ఇచ్చాడా? ఈడేమైనా కష్టపడి వ్యాపారాలు చేసిందా? లేకపోతే సినిమాలో చూపెట్టినట్టు చెమట గారితే రూపాయల కింద ఏమైనా జారినాయా? లేవు కదా. నిలువెత్తు దోపిడీ అన్న జనాలకు ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తుందని అందరూ అనుకున్నారు. లెక్కర కుంభకోణం తర్వాత ఆ కేసులు రేపు పొద్దున ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్
దేశవ్యాప్తంగా లెక్కర సిండికేట్లు ఈవిడ ఒక సభ్యురాలుగా చేరింది అనేటప్పటికి అర్థమైంది ఈవిడ వ్యాపారం, ఈవిడ సంపాదన ఏంటి అనేటప్పుడు. ఇప్పుడు ఈవిడేంటి ఒక బ్లాక్మెయిల్ చేస్తుంది, అన్నకి ఆస్తిలో వాటా, అన్నకి సంబంధించి. ఇప్పుడు కేసీఆర్ ఏంటి, అది పటేల్ పట్వారీల వారసత్వం. ఇప్పుడు ఓవైసీలు ఎట్లయితే దాన్ని ఏమంటారు రజాకారుల వారసులు, ఓవైసీలు వారసత్వం, పటేల్ పట్వారీల వారసులు వీళ్ళు. అదే కదా దొర, బాంచంద్ర కాల్ముక్త, ఆ దొరల కుటుంబమే కదా. రావు అంటేనే దొర. అక్కడ ఆ దొరల కుటుంబంలో ఏముంటది వారసత్వం, కొడుకులకి ఇస్తారు, కూతుళ్ళకి ఇయ్యరు. అక్కడ అది అక్కడ ఒక సెంటిమెంటల్ పాయింట్ ఉంది. ఈవిడేమంటుంది, నాకు వాటా కావాలంటుంది. అక్కడ కేసీఆర్ ఏమో ఆ వారసత్వపు లక్షణాలు ఉన్నాడు కదా, ఇవ్వడు. అక్కడ వస్తుంది డిస్ప్యూట్ ఇప్పుడు. కానీ ఒకటి సార్, నిజంగా కాంగ్రెస్తో రాయబారం నడిపారా? ఒకవేళ నిజంగా ఈమె కాంగ్రెస్లోకి వెళ్ళాలి అని అనుకుంటే ఎంతకు మించిన ప్రాధాన్యత అక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏదో అడుగుతున్నారు, ఓకే ముఖ్యమంత్రి పదవి కావాలో షేర్ కావాలో ఏదో అడుగుతున్నారు. అక్కడ కనీసం మహా అయితే ఒక ఎంపీ ఎమ్మెల్యేకి మించి అంతకు మించి ఏముంటుంది? ఎందుకు నిజంగా కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంటుంది? అట్లా కాదు, నేను అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్లోకి పిసిసి చీఫ్ ఇవిడ తీసుకోవాలని కోరుకుంటుంది అన్నమాట వినబడుతుంది. అబ్బో. అందుకనినే మహేష్ గౌడ్ కూడా అడ్డుపడింది. వాస్తవంగా అయితే కనుక రేవంత్ రెడ్డి తీసుకొచ్చేసేవాడు, కానీ ఈవిడ పిసిసి చీఫ్ అంటే రేవంత్ కూడా తలనొప్పి రేపటి నుంచి. అవును, ఈవిడ అధిష్టానంతో ఇదయ్యేసి ఇప్పుడు అడ్డుపడింది రేవంత్ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా. వాస్తవంగా పరస్పర బెనదుర్వాలు ఇద్దరు కూడా కలిసి ఈవిడ విషయంలో వద్దన్నారని. మేబీ కేకే ద్వారా ఏమన్నా రాయబారం పంపించిందేమో, ఎందుకంటే మీడియేటర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో డీలింగ్ ఉన్నది కేకేకే. అక్కడ కాంగ్రెస్ లో చేరాడు కదా ఆయన. ఆ విధంగా జరిగిందా, లేకపోతే ఇంకెవరి ద్వారా నా మీనాక్షి నటరాజన్ ఇప్పుడు వచ్చింది కదా, ఆవిడ ద్వారా కబురు చేసిందేమో. బేసిక్ గా ఈవిడికి ఏంటంటే బీజేపీ మీద ఒక కోపం ఉంది. బీజేపీ తనని జైల్లో పెట్టించింది అనేసి, తన క్యారెక్టర్ అసాసినేట్ చేసిందని, బీజేపీ అధికారంలో రాకూడదని కోరుకుంటుంది. ఆ కోపంతో కాంగ్రెస్ లో చేరాలనుకుంటుంది అనుకుంటున్నా. నిజంగా అదే ఓకే, అది అవ్వలేదు అంటున్నారు. సొంతంగా పార్టీ పెట్టి అంత ఉంది సార్ కవిత గారి దగ్గర? నిలదొక్కుకోగలుగుతారా పెడితే? ఇప్పుడు ఎట్లా ఉంటదంటే షర్మిల దగ్గర డబ్బులు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు అయాచితంగా డబ్బులు వచ్చినప్పుడు దాని విలువ తెలియదు. కష్టపడి సంపాదించుకున్నప్పుడు రూపాయి విలువ బాగా తెలుస్తుంది. రూపాయి ఖర్చు పెట్టడం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది తెలుస్తుంది. అయాచితంగా 100 కోట్ల డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుంది, అధికారంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? షర్మిల ఎందుకు పెట్టింది పార్టీ? జగన్ చెప్పాడు మొత్తుకుని, ఎందుకు అతను కష్టపడ్డాడు రూపాయికి. ఆ కష్టపడ్డాడు కాబట్టి అతనికి తెలుసు వచ్చిన పవర్ ప్లాంట్ నుంచి బిగిన్ చేసి ఒక్కొక్క వ్యాపారం ఎట్లా పెంచుకొచ్చాడు. కాబట్టి రూపాయి సంపాదించడం చాలా కష్టం. రూపాయి పుట్టాక రూపాయి పుడుతుంది, కానీ అలా సంపాదించింది అప్పనంగా ఖర్చు పెట్టకూడదు అని చెప్పినందుకే షర్మిలకి నచ్చల. అవి తీసుకెళ్ళి అక్కడ తగలేసింది. 200-300 కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు అయిపోయింది. తర్వాత ఇంకా డబ్బులు కావాలని అన్న ఇవ్వలేదని అన్న మీద అలిగి గొడవ పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, లెక్కర్ వాటిలోంచి సంపాదించుకున్నాయి. లేదా ఇంకయ్యో అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చేసింది కదా కొన్ని. అదేది మన దీనికి వెళ్ళే రూట్లో హైటెక్ సిటీ నుంచి అటు వెళ్ళే కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ రూట్లో ఆ లెఫ్ట్ సైడ్ అయ్యో షాపింగ్ కాంప్లెక్స్ అది ఆమెదేనంటారు. ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు అటు తిప్పారంటారు, అది మనకి తెలియదు. కానీ అలాంటి అన్ని కూడా భారీగా సంపాదన ఉంది కదా, చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు పవర్ ఎందుకు రాకూడదు అనేటటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. మేబీ మంచిదే ఆ విధంగా ఆవిడ పార్టీ పెడితే కాస్త ఇలాగ జనం ఆధారంగా సంపాదించిన చొప్పు మళ్ళీ జనంలోకి వెళ్తుంది ఖర్చుల కింద. ఆ విధంగా నన్న బెనిఫిటే. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు ఎదగాల్సిన టైంలో ఇది ఒక పతన దిశగా వెళ్ళడానికి ఇలాంటివన్నీ ఏమన్నా ఇబ్బంది పెడతాయి రేపొద్దున? చాలా పెద్ద దెబ్బ, నో డౌట్. ఎందుకంటే ఇప్పటికే భారీగా దెబ్బతింది. ఒకటి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమి చిన్నదే, వాస్తవంగా 2% ఓట్లే. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఓటమి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకున్న దౌర్భాగ్యం దాన్ని వెంటాడింది. 0 ఒక్కటంటే ఒక్క సీటు రాల. 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. వీళ్ళు అసలు నామమాత్రం కాదు కదా, అసలు సోదిలో లేకుండా పోయారు, 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆ స్టేజ్ అంటే ఇక ఆత్మవిమర్శ చేసుకోవడం కాదు, పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి దశ. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. అక్కడ బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. ఓవరాల్గా సిచ్యుయేషన్ చూసుకుంటే జనం బీఆర్ఎస్ చూశారు, విసిగెత్తిపోయారు ఈ కుటుంబ పాలన, ఈ వ్యవహారాల మీద.
లంచాలు అవినీతి వీటికి విరక్తి చెందారు. కాంగ్రెస్ని అనుకున్నారు. వీళ్ళేమో బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుండే అక్కడ. దాంతో అక్కడ విరక్తి చెందుతున్నారు. దానికి తోడు ఈ హైడ్రా లాంటి వాటితో మధ్యతరగతి నెత్తిన గుణపాలు దించుతున్నారు, రియల్ ఎస్టేట్లు నాశనం చేస్తున్నారు, ఓవరాల్గా కొట్టుకుపోతుంది. ఈ పరిణామం వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఇలాంటి దశలో బీఆర్ఎస్ ఎదగాలి అంటే బాధ్యతాయుతంగా వెళ్ళాలి. మేము రేపు వస్తే లంచాలు లేని పాలన తెస్తాం, ఇలా కుటుంబ పాలన ఉండదు, ఇట్లాంటి కాన్సెప్ట్కి వెళ్ళాలి. ఇలాగ చెప్పి వెళ్ళేటటువంటి సిచ్యుయేషన్ లోపు భారతీయ జనతా పార్టీ ఎదిగిపోతుంది. జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ కావచ్చు, తెలంగాణలో కూడా క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. రేపు హైదరాబాద్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు మరింత సీరియస్ అవుతుంది. క్రిందసారి హైదరాబాద్ ఎలక్షన్ లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ అయింది తప్పించి కాంగ్రెస్ తెలుగుదేశం లేకపోతే టిఆర్ఎస్ పక్కకి వెళ్ళిపోయింది అక్కడ. అలాంటి స్టేజీలకు వస్తున్నటువంటి దశలో ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఇట్లా చీలింది అనుకోండి, సొంత పార్టీ పెట్టింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భారీ దెబ్బ. కాంగ్రెస్ లో చేరింది అనుకోండి, బీఆర్ఎస్ కి దెబ్బే, బీజేపీకి ఫెర్చింగ్. ఎందుకంటే ఇప్పుడున్న పాలన మీద విరక్తి ఆల్రెడీ వచ్చేసింది జనాలకి. ఏదో 6 గ్యారంటీలు అని చెప్పేసి చివరికి అందులో ఒకటి చేసి 1000 చేసినట్టు కబుర్లు చెప్పుకుంటా ఉంటుంటే వెక్సేషన్ అయిపోతున్నారు జనాలు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా కనబడుతుంది బీఆర్ఎస్ అనుకుంటే. ఆ బీఆర్ఎస్ ఈ కులాల కుంపటి లేకపోతే కుటుంబ కుంపట్లో ఉంటే బీజేపీ వైపుకి తొందరగా మొగ్గు చూపేటటువంటి పరిస్థితి అవుతుంది. కానీ ఈమె బీఆర్ఎస్ కి రాజీనామా చేయాలా సార్ ఒకవేళ బయటికి వెళ్ళాలి? ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంతకుముందు ఎంపీగా కూడా చేశారు. ఆవిడ కనబడుతున్న ప్రకారం చూస్తుంటే వాళ్ళ చేత సస్పెండ్ చేయించుకుని అప్పుడు పార్టీ పెట్టాలని చూస్తున్నట్టు కనబడుతుంది. ఓ పక్కన డబుల్ గేమ్ ప్లే చేస్తుంది. అన్నకేను వీళ్ళకి నోటీసులు ఇస్తే ఇస్తారంటోంది. ఎట్ ద సేమ్ టైం రెండో పక్కనేమో పార్టీలో దెయ్యాలు భూతాలని మాట్లాడుతుంది. అవును అవును. అంటే అక్కడ పాయింట్ రాధాకృష్ణ గారు రాశారు అంటే అందులో కొంత వాస్తవం ఉంటుంది. ఆయనకి కవితతోనూ డీలింగ్స్ ఉన్నాయి, అటు రేవంత్ తోనూ డీలింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈవిడ కాంగ్రెస్ తో ప్రయత్నం జరిగి ఉంటుంది. అది నిజమైతే కనుక కేసీఆర్కి దగ్గరికి రానీడు. కేసీఆర్ ఒకసారి దూరంగా పెట్టిన వాళ్ళని దగ్గరికి రానీడు. ఇక అప్పుడు ఈవిడ తన ఉనికి కోసం ప్రయత్నించాలి. సాధారణంగా ఈవిడకి ఏముంటుంది, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్న అక్క నువ్వేనక్కో అనగానే ఇప్పుడు సోషల్ మీడియాలో కేటీఆర్ పుట్టించిన సోషల్ మీడియా వారియర్స్ ఇప్పుడు కవిత వెనకాల తిరుగుతున్నారు. ఈయన డబ్బులు ఇస్తున్నట్లేడు, పట్టించుకుంటున్నట్లేడు, అందుకని వాళ్ళందరూ ఇప్పుడు కవిత వెనకాల తిరుగుతున్నారు. కవితకి అది కంటిన్యూ అయ్యింది అనుకోండి, ఇక్కడ వీళ్ళకి డ్యామేజ్. అవును. కానీ ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ లో ఉన్న అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్లే ప్రమాదం ఉంటది అనేది కూడా జరుగుద్ది అంటారు. అలాగా అది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2/3 మెజార్టీతో చేల్చాలి. ఆల్రెడీ పక్కన కోర్టులో కథ నడుస్తుంది కదా, జడ్జిమెంట్ రావాలి, అంతే మిగులుంది అక్కడ. అది అయిందంటే ఉన్నదే పోయే పరిస్థితి అవుతుంది. కవిత కాంగ్రెస్ లో ఏం చేయాలి, 2/3 తీసుకెళ్ళాలి, లేదా ఇంకో 15 మందిని చేర్చాలి అటు పక్కకి. 39 మంది కదా వాళ్ళకి, 39 మంది అంటే దగ్గరగా 25 మందిని దాకా తీసుకుపోవాలి. ఇప్పుడు 10 మంది వెళ్ళారు, ఇంకో 15 మంది పోవాలా. అంత భారీ ఎత్తున జరిగిందంటే కవిత గ్రేట్ సక్సెస్, బీఆర్ఎస్ శాశ్వత పతనమే. ఒక రకంగా సొంత పార్టీని నడి రోడ్డు మీద లేదంటే నడి సందర్భంలో లాగి వదిలేశారా? నాన్నని నడివీధుల్లోకి లాగినట్టు అవుతుంది. అదే కదా, ఇంకా రాజకీయ భవిష్యత్తు కూడా రాజకీయం లాగేశారు. రైట్ రైట్. చూద్దాం మరి కవిత గారి నిర్ణయం ఎలా ఉంటుంది. నిజంగా ఆమెను సొంత పార్టీ పెడతారా, కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం అయితే విఫలమైంది అనేది ఒక ప్రచారం, సొంతంగా పార్టీ పెడితే నెగ్గుకు రాగలుగుతారా, బీఆర్ఎస్ కి ఎంతవరకు డేంజర్ బెల్స్ అవుతాయి, ఇప్పుడు ఎదగాల్సిన సమయం రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి టైంలో ఒక పెద్ద చిక్కుముడే బీఆర్ఎస్ ముందు, కేసీఆర్ గారి ముందు ఎలా బయటకు వస్తారు, ఏం చేస్తారనేది ఇంకా వేచి చూడాలి సార్.